నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. నిన్న బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ ఎందుకని తిరుమల తిరుపతి సంబంధించి ఆ కల్తీని ఈ కేసులో చిల్లర వాళ్ళనే పట్టుకుంటున్నారు, గజ దొంగను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని చెప్పేసి అన్నందుకు నారా లోకేష్ గారు కూడా స్పందించారు. అవును, గజ దొంగ అంటే ఇంకెవరు, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలనే కదా, మేము కూడా అదే ప్రయత్నం ఉన్నాం అని చెప్పేసి అంటున్నారు. వాస్తవానికి అటు వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని ఒప్పేసుకున్నారు, అదేవిధంగా చూసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ జరిగిందని ఒప్పేసుకున్నారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గజ దొంగను ఎందుకు పట్టుకోవడం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. సో వాస్తవానికి దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించడానికి వీళ్ళంతా కూడా ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు అన్నట్లుంది. ఎందుకంటే ఆయన బొత్స సత్యనారాయణ గారు దాదాపుగా 35-40 సంవత్సరాల రాజకీయ అనుభవం. ఎన్నో సందర్భాల్లో మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని విధాలుగా కయ్యానికి కాలు దువ్వారు, ఎన్ని రకాల విమర్శలు చేశారు. వాళ్ళ తల్లి విజయమ్మను కానివ్వండి, ఆయన కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వెనక జగన్మోహన్ రెడ్డి హస్తం ఉందన్న విషయం కూడా స్వయంగా బొత్స సత్యనారాయణ గారే మాట్లాడారు. ఇన్ని మాటలు మాట్లాడిన వ్యక్తి ఈ రోజున అదే పార్టీలో ఉంటూ మరి అదే జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకోండి అని చెప్తున్నారంటే, ఎందుకంటే గజ దొంగ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు, ఎవరిని అడిగినా చెప్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు, ఒక్క ఓన్లీ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారే గజ దొంగ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మరి నిజంగా ఆయన అన్నట్లుగా ఎందుకండి ఆ మధ్య చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తనని కోర్టు నుంచి స్టేషన్ తరలించే టైంలో చిన్న చిన్న డైరెక్టర్లను ఎందుకు అరెస్ట్ చేస్తారు, పెద్ద డైరెక్టర్లను పట్టుకోండి అని చెప్పి ఒక డైలాగ్ వేశారు. వీళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు, ఎవరిని మరి వీళ్ళ వేళ్ళన్నీ కూడా ఎవరి వైపు చూపిస్తున్నాయి? అప్పుడు అర్థం చేసుకోవాలి, కనీసం అక్కడ పోలీసులో లేకపోతే కోర్టులో లేకపోతే అక్కడ ఉన్న వ్యవస్థలు ఏదైనా సరే ఏంటి. ఇప్పుడు ఆ రోజున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఈ రోజున బొత్స సత్యనారాయణ గారు, మరి అదే విధంగా చూస్తే సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన కూడా ఏమన్నారండి, ఏమైంది ఎన్నిసార్లు వెళ్ళలేదు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి, ఆయన 16 నెలలుంటే మేము చూసుకోలేదా మరి మరి. కాబట్టి వీళ్ళందరూ కూడా నేనంటే హోమ్ మినిస్టర్ నేనన్నట్లుగా ఈ రోజున పార్టీ అధ్యక్ష పదవిని ఎవరు చేపడదామని చెప్పేసి వీళ్ళందరూ కూడా పోటీ పడుతున్నారు. అంతకంటే ముందు ఈ దొంగల ముఠాగా ఉన్న ఈ పార్టీ, ఈ దోపిడీలు ఇవన్నీ చూసాం, ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఈ టైంలో మరి మేమందరం ఎందుకు శిక్ష అనుభవించాలి? మరి అందరికీ మమ్మల్ని ఈ విధంగా తయారవటానికి కారణమైన వ్యక్తి మాత్రం అలానే ఉండాలా? మేము మాట్లాడాలా? మా రాజకీయ అనుభవం కానివ్వండి, మేము చేస్తున్న పనులు ఆయనకు సపోర్ట్గా ఉండి ఇన్ని విధాలుగా ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లు, కోర్టులు, బెయిళ్లు, పబ్లిక్గా తిరగటానికి లేదు, దొంగల్లా నక్కి నక్కి బ్రతకాల్సి వస్తుంది అనే వేదన వాళ్ళలో ఉంది అనేది వీళ్ళ మాటల ద్వారా అర్థమవుతుంది. అదే వాస్తవానికి ఇక్కడ బొత్స సత్యనారాయణ గారు అన్న మాటల్లో ఇంకొక రకమైన అర్థం కూడా చూడవచ్చు మనం. ఏంటి అంటే, నార్మల్గా మనం చూసుకుంటే ఏదైనా ఒక చిన్న కేసులో దొంగతనం చేస్తే ఒక దొంగ అంటారు, ఇంకొకసారి ఇంకొక కేసులో వేస్తే దొంగ అంటారు. కానీ ఇటు కల్తీ నెయ్యి కావచ్చు, లిక్కర్ స్కామ్ కావచ్చు, తిరుమల లడ్డుకు సంబంధించి కావచ్చు, పరకమని కావచ్చు, ఎటు చూసినా సరే అన్ని వేలు జగన్మోహన్ రెడ్డి వైపు చూస్తున్నాయి. అందుకే బొత్స సత్యనారాయణ అన్ని స్కాములకి అధినేత, అధిపతి జగన్మోహన్ రెడ్డి అని చెప్పకుండా గజ దొంగ అని చెప్పేసి అన్నాడా? అంటే అన్ని దొంగతనాలకి కారణం జగన్మోహన్ రెడ్డి కాబట్టి గజ దొంగ అన్నాడు చెప్పి అనుకోవాలంటారు. ఖచ్చితంగా అండి. ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 2019 నుంచి 24 వరకు ఎన్ని రకాలుగా వీళ్ళు ప్రభుత్వ పథకాలని కానివ్వండి, స్కీములని ఎన్ని రకాలు పెట్టారో ప్రతి ఒక్క దాంట్లో ఈ రోజున ఆ బియ్యం సంబంధించిన రైస్ బ్యాగ్స్ సంబంధించి ఎన్ని కోట్ల రూపాయల దోపిడీ జరిగింది, భారతీయ సిమెంట్కి ఎన్ని కోట్ల రూపాయలు కట్టబెట్టాడు. ఈ విధంగా చూసుకుంటూ పోతే ఒక్కొక్కటిగా ఆడుదాం ఆంధ్ర దగ్గర నుండి మరి ప్రతి ఒక్కటి, అమ్మఒడి దగ్గర నుంచి ప్రతి దాంట్లో కూడా వీళ్ళు మరి ఎన్ని రకాలుగా స్కాములు చేశారు. మరి కాబట్టి అందరూ కూడా ఈ రోజున వాళ్ళ అధినేత, వాళ్ళ పార్టీని నడిపించే వ్యక్తి, మరి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళందరూ కింద పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉన్నాడనేది వీళ్ళు చేసిన పనుల ద్వారా అర్థమవుతుంది. మరి ఆ వ్యక్తి అలాంటి వాడు కాదు, ఖచ్చితంగా వీళ్ళు శిక్షిస్తాడంటే ఇంతవరకు వాళ్ళ పార్టీలో ఒక్కరైనా సస్పెండ్ అయ్యారా? ఒక్కరి మీదైనా కనీసం ఒక భయం అనేది ఏర్పడేటట్లుగా కనీసం ఇదిగో ఇట్లా కాదనేది వార్నింగ్ అయినా మనం విన్నామా జగన్మోహన్ రెడ్డి గారి నోటి వెంట? మరి అలాంటి వ్యక్తి మరి ఇలాంటి దోపిడీలకు ఆయనే మెయిన్ పాత్ర పోషించాడు అనటానికి వీళ్ళందరూ కూడా ఎక్కడా వెనకాడట్లేదు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు, వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు, వాళ్ళ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నారు, ఈయనే గజ దొంగ, జగ దొంగ అని. అయితే ఆ ముగ్గురు మనగాళ్ళు కాస్త
జగన్మోహన్ రెడ్డి మెడకి ఉచ్చు బిగిస్తున్నారా? ఎవరు అంటే విజయసాయి రెడ్డి A2గా ఉన్న వ్యక్తి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీ బలోపేతం అవుతుంది, ఒకవేళ ఆయన అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే మేము లేవో చూసుకోవడానికి అని చెప్పి. ఇప్పుడు మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు, ఇప్పుడు ఆయన వచ్చేసి గజ దొంగ అని చెప్పి మాట్లాడడం. సో మొత్తానికి ఈ ముగ్గురే జగన్ని ముంచబోతున్నారంటే ఏమంటారు? వీళ్ళు ముగ్గురు ఉన్నారు, ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మరి అటువైపు చూస్తే ఇంకా రేపో మాపో వాసుదేవరెడ్డి కూడా చెప్పేస్తాడు ఎవరు ఏంటి అంటే. ఇలాగ అందరూ కూడా ఒక్కొక్కటిగా ఈ రోజున ఆ తాళ్ళు మీరన్నట్లుగా ఇవన్నీ కూడా పెనవేసుకొని మరి మెయిన్ ఆయన్ని లోపలికి పంపించడానికి సహకరించడానికి వీళ్ళే అక్కడ సాక్షులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో చూస్తే సాక్షులందరినీ కూడా ఏ విధంగా మరి ఎలిమినేట్ చేశారో చూసాము. మరి ఈ రోజున అదే పార్టీకి సంబంధించిన అతనికి వెనకుండి మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుండి వీళ్ళందరినీ నడిపించి ఈ రోజున వాళ్ళ దగ్గర ఏదైతే ఈ లాయర్లు పెట్టి వాళ్ళ కేసుల నుంచి బయటకు తీసుకురావటం కానివ్వండి, వాళ్ళకి సపోర్ట్గా నిలబడటం కానివ్వండి, ఈయనే చేస్తున్నారు, అందరికీ తెలిసిన విషయం. మరి అలాంటిది ఈ రోజున వాళ్ళే ఇవన్నీ చూసి మేము ఈ రోజున శిక్ష అనుభవిస్తున్నాం, మరి జగన్మోహన్ రెడ్డి గారు అనుభవించట్లేదు అనే బాధతోనే రేపో మాపో అసలు ఈయనే మా బిగ్ బాస్ అని ఖచ్చితంగా చెప్తారు. వీళ్ళే ఆయనకి మెయిన్ పాపం ఏమంటారు విరోధులుగా మారబోతున్నారు. సో చూద్దామండి, ఖచ్చితంగా అటు విజయసాయి రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, లేదా బొత్స సత్యనారాయణ, ఈ ముగ్గురే జగన్ పతనానికి కారణం కాబోతున్నారంటే అవుననే వార్తలు వస్తున్నాయి. సో చూద్దాం జరగబోతున్నాం. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.